బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 11 మంది బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు పంచగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా నటి విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వివిధ అంశాలపై పోలీసులు ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు. విచారణకు హాజరయ్యేందుకు మరికొంతమంది సమయం కావాలని పలువురు యూట్యూబర్లు కోరారు. ఇదే కేసులో టేస్టీ తేజ మంగళవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. టేస్టీ తేజ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 6గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. యాంకర్ శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో విచారణ కోసం పంచగుట్ట పిఎస్కు విష్ణుప్రియ వచ్చారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మధ్య ఉన్న సంబంధాలపై తేజను పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రమోషన్లో భాగంగా ఎలాంటి నజరానా పొందాడనే వివరాలను రాబడుతున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇటు బెట్టింగ్ యాప్లో కీలక పరిణామం చోటేసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కేవలం ఈ 11 మంది యూట్యూబర్లే కాదు, వీటితో పాటు 32 మంది సంబంధించిన సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నట్లుగా తెలుసు. దీనికి సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేశారు. మియాపూర్ పొజిషన్ పరిధి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్నట్టుగా మనకైతే సమాచారం. దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్లో చాలా కీలక విషయాలను కూడా పొందుపరిచారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించిన పోలీసులు ఇప్పటికే 11 మందికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. వారి మీద ఎఫ్ఐఆర్ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ కూడా ఒకవైపు పంజాగుట్ట పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా చాలా సీరియస్గా విచారణ చేస్తున్న నేపథ్యంలో మియాపూర్కు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఇంకొక ఫిర్యాదు కూడా అందింది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా చేశారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే అటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో చూసుకుంటే కూడా పలువురు బాలీవుడ్ నటుల మీద కూడా కేసు నమోదైంది. రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగ్రవాల్తో పాటు మరొక కొంతమంది మీద కేసు నమోదు. వీరంతా కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నట్టుగా ఇప్పటికే అక్కడి పోలీసులు కూడా గుర్తించారు. వీటితో పాటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్తో పాటు మరికొంతమంది హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగ్రవాల్, ప్రణితలు కూడా కేసు నమోదు చేశారు. అనన్య నాగ్లే, అదేవిధంగా సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ, సౌందర్య రాజన్ మీద కూడా కేసు చేశారు. వీరితో పాటు వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృతా చౌదరి, నాయిని పావనిల మీదతో పాటు నేహా ప్రతాప్, పాండు, అదేవిధంగా పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా విష్ణుప్రియ ఇటు పంజగుట్ట పిఎస్లో కొద్దిసేపటి క్రితం వ్యక్తిగతంగా న్యాయవాదితో హాజరైన నేపథ్యంలో కేవలం ఈ 11 మంది యూట్యూబర్స్లే కాదు, కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి సినిమా ప్రముఖులు కూడా ప్రమోట్ చేస్తున్నట్టుగా కొంత ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన కీలక విషయాలను కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా అందుకు సంబంధించిన వివరాలను సేకరించిన నేపథ్యంలో ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా సుమారుగా 32 మందికి సంబంధించి ఇందులో సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అదేవిధంగా సినిమా సంబంధించిన ప్రముఖ అగ్రతారులంతా కూడా ఉన్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. ఇక మియాపూర్ పిఎస్లో కూడా కేసు నమోదైంది కాబట్టి ఇక వీరికి సంబంధించి ఎలాంటి బెట్టింగ్ యాప్లలో వీళ్ళు ప్రమోట్ చేశారన్న కోణంలో కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఇప్పటికే పంజగుట్ట పోలీసులు కూడా ముఖ్యంగా ఈ ప్రమోషన్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విడతల వారీగా నోటీసులు సర్వ్ చేశారు. అందులో 7గురు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. కొంతమంది ఇప్పటికే ఇందులో ఒక 3 కూడా ఇటు సిటీని వదిలిపెట్టి వెళ్ళినట్టుగా సమాచారం నేపథ్యంలో దీంతో పాటు ఈ 32 మంది పాత్ర ఉండడంతో ప్రస్తుతానికైతే చాలా సెన్సేషనల్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. 2 కమిషనరేట్ సంబంధించి హైదరాబాద్ పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా సమూల మూలాలు కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ చేస్తున్న వారందరినీ కూడా వీరు కేసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి వీరి ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రచారం కల్పించారన్న కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే ఈ 32 మంది సంబంధించి కూడా వారికి కొద్ది రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. బలరాం, అంటే కిరణ్, సినీ ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తూ ఉంది. వారికి నోటీసులు ఏమైనా సర్వ్ చేశారా? వారికి ఏమైనా పర్టికులర్ డేట్ ఏమైనా ఇచ్చారు విచారణకు సంబంధించి? అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి రానా దగ్గుబాటు కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, నిధి అగర్వాల్తో పాటు మరికొంతమందిపై కూడా కేసు నమోదైంది. ఎప్పుడు నోటీసులు సర్వ్ చేస్తూ ఉన్నారు? ఎప్పుడు విచారణకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మనకంటున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే మియాపూర్ పిఎస్లో
వీరందరి మీద కేసు నమోదైంది కాబట్టి దశల వారీగా నోటీసులు సర్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పంజగుట్ట పిఎస్లో 11 మంది యూట్యూబర్స్ సంబంధించి కూడా కేసు నమోదైనప్పుడు వారందరినీ విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. వెంటనే కొంత భయానికి లోనే కూడా కొంతమందిని పంపించి కొంత సమయం కాలాన్ని కోరే పరిస్థితి ఇక్కడ పంజగుట్ట పిఎస్లో కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇటు మియాపూర్ ఆ పిఎస్ లిమిట్స్లో నమోదైన ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి కావచ్చు, ఇందులో చాలామంది అగ్రతారాలు ఉన్నారు, ప్రముఖ హీరోలంతా ఉన్నారు కాబట్టి వారి మీద కేసు నమోదైంది కాబట్టి ప్రస్తుతానికైతే వీరందరికీ దశల వారీగా నోటీసులు సర్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అమాయకులని రొంపిలోకి దింపే ఇలాంటి సంబంధించిన వారు ప్రముఖ హీరోలు ఉండడం కూడా ప్రస్తుతానికైతే కొంత ఆశ్చర్యం కల్పిస్తున్న అంశం కనిపిస్తుంది. ఏ విధంగా వీరు ఈ బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేశారని కూడా కొంత పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. కేవలం ఈ పంజగుట్ట పిఎస్కు సంబంధించిన యూట్యూబర్స్ ఎవరైతే ఇంప్లాయీస్ ఉన్నారో 11 మంది కాకుండా తాజాగా 32 మంది ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది కాబట్టి వీరందరికీ త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన వీరి మీద ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్ నిర్వాహకు సంబంధించి కూడా చాలా సీరియస్గా ఉంటారు. ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా మియాపూర్ బేస్లో కూడా ప్రస్తుతానికి అయితే కేసు నమోదైంది కాబట్టి చాలా సీరియస్గా 2 కమిషనరేట్ సంబంధించిన పోలీసులు కూడా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ 32 మందికి ఎప్పుడు నోటీసు సర్వ్ చేశారు, వీరిని విచారణకి ఎప్పుడు పిలిచారని కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. విచారణలో ఎంతమంది అధికారులు పాల్గొంటున్నారు, ఏ స్థాయి అధికారులు పాల్గొంటున్నారు? ప్రస్తుతానికైతే ఇటు పంజగుట్ట పిఎస్ సంబంధించి కూడా పంజగుట్ట పిఎస్ సంబంధించిన ఎస్హెచ్ఓ పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ 11 మంది సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదైందో వారికి నోటీసులు సర్వ్ చేశారో వారందరూ కూడా ఇప్పటికే కేవలం 3 మాత్రం, ఇందులో ఒక టేసీ తేజతో పాటు ఒక కానిస్టేబుల్ వచ్చారు, ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం విష్ణుపై వచ్చారు కాబట్టి 3 వచ్చారు. 3లో 2 పాత్ర మాత్రమే ఉంది. ఇక ఆ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అతడు ఇమ్రాన్కి కొంత సన్నిహితంగా ఉన్నాడు, అతడు చెప్తే కొన్ని వీడియో చేసినట్టు కానీ బెట్టింగ్ యాప్ సంబంధించిన వీడియోస్ లేవంటూ కూడా ప్రస్తుతానికైతే కానిస్టేబుల్ విచారణలో అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు తెలిసింది కాబట్టి ప్రస్తుతం పంజగుట్ట పిఎస్లో నమోదైన ఈ 11 మందికి సంబంధించిన కేసులో మాత్రం 2 టేసీ తేజతో పాటు ప్రస్తుతం విష్ణుప్రియ వచ్చారు కాబట్టి విష్ణుప్రియని ఎస్హెచ్ఓ పూర్తిగా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి మిమ్మల్ని ప్రమోట్ చేసేందుకు ఎవరు మోటివేట్ చేశారు, దీనికి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ఎవరిని మీకు కొంత కోఆర్డినేషన్ చేశారు, ఏ విధంగా ఎన్ని వీడియోస్ చేశారన్న సంబంధించిన సమాచారం కూడా ఇప్పటికే పోలీసులు చేశారు కాబట్టి 11 మంది స్టేట్ సంబంధించిన కేసుకు సంబంధించి పంజగుట్ట ఎస్హెచ్ఓ పూర్తి స్థాయిలో కూడా వారిని వ్యక్తిగతంగా వారి వద్ద నుంచి సమాచారం సేకరిస్తున్నారు, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మియాపూర్ ప్లేస్కి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే దశల వారీగా వారికి నోటీస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు విష్ణుప్రియ హాజరయ్యారు, ఇంకా 7 ప్రస్తుతానికైతే వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి వారు మరొక నోటీసు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ నోటీసు కూడా వారు స్పందించకపోతే వారికి అరెస్ట్ వారెంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇంప్లిమెంట్ చేసిన వారందరినీ కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. బలరాం, కిరణ్, అంటే సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయిన ఈ కేసెస్ సంబంధించి సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయితే ఇది కొంత హడావుడి చేసి తర్వాత అంత కామప్ అయిపోతుంటుంది అనే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉన్నారు. గతంలో డ్రగ్స్ కేసులకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కావచ్చు, ప్రమోషన్కి సంబంధించి పోలీసు యంత్రాంగం ఎంత సీరియస్గా ఈ కేసుకు సంబంధించి చర్యలు తీసుకుంటూ ఉంది, ఏం చెప్తారు? కేవలం తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాదే కాదు యావత్ దేశం కూడా ఈ బెట్టింగ్ యాప్ మహమ్మారిలో పడి కూడా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించి కావచ్చు, కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పాలవుతున్నాయి, అమాయకులు బలవుతున్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఒక ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనారు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వారికి సంబంధించి కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక మేజర్ పెద్ద క్యాంపెయినింగ్ ఆయన చేసినట్టుగా చెప్పుకోవచ్చు. దీంతో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక్కొక్కరుగా కలుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కొన్ని వందల కోట్లు సంపాదించి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము అమాయకులను బలి చేసే విధంగా చేస్తున్న వారికి సంబంధించి కూడా ఆయన సోషల్ మీడియా వేదిక క్యాంపెయిన్ చేశారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు, వారు కొంతమంది పరాలు ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్ల మీద కూడా కొంత ఉక్కుమాద మోపుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెస్ట్ జోన్ డీసీపీ నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ యాప్కి సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేస్తారో, ఎవరైతే ఇంప్లూజ్ చేస్తారో, దీనికి సంబంధించి ఎవరైతే కీలక పాత్ర పోషిస్తారో వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి, చట్టపరకంగా ప్రొసీడ్ అవుతామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు తెలంగాణ ప్రాంతాల్లో వందల మంది ఈ యాప్స్ ద్వారా బారిన పడ్డారు. కొంత వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో తొలగించే ప్రయత్నం కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ పోలీసులు చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా ఇప్పటి వరకు కేవలం కొంత చోటా మోటా సినిమా సెలబ్రిటీస్లు, యూట్యూబర్స్, సోషల్ మీడియా సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఉంటారని కనిపించారు. కానీ తాజాగా సినిమా ప్రముఖులు, బడా హీరోలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కట్టడి చేసేందుకు వారిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. వీరికి సంబంధించి అన్ని కోణాల్లో ఏవైతే ఈ బెట్టింగ్ యాప్కి సహకరించారో, ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కొన్ని వందల వీడియో చేస్తూ ప్రమోట్ చేశారో అందరినీ కూడా చట్టపరకంగా చర్య తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేవలం 11 మందికి సంబంధించి హైదరాబాద్ కమిషనరేట్లో కేసు నమోదైంది. ఆ కేసును కూడా చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తిగా ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించి కావచ్చు, వీరు ఆ యూట్యూబ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేసేందుకు ఏ విధంగా ప్రోత్సాహకాలు అందాయి, వీరికి సంబంధించి ఎవరిని ఉసిగలిపారు ఏంటన్న కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి తాజాగా ఇంకా మరొక 32 సంబంధించి ప్రముఖులు, సినిమా ప్రముఖులు ఉన్నారు, ఇందులో బడా హీరోలు ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా చాలా సీరియస్గా దీనికి సంబంధించి కేసు విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. గతంలో మనం చూసుకోవచ్చు డ్రగ్స్ కేసుకి సంబంధించి కూడా చాలా కీలకంగా ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత నీరుగార్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక మహమ్మారి ఈ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అందరికీ ఈ 32 మంది తాజాగా కొద్ది రోజుల క్రితం పంజగుట్ట కేసు నమోదైన 11 మంది కావచ్చు, తాజాగా 32 మంది సంబంధించిన సినిమా ప్రముఖులు ఎవరైనా వారందరూ కూడా కేసు నమోదైంది. కాబట్టి దశల వారీగా దానికి నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దీనికి సంబంధించిన వీడియో సంబంధించి కావచ్చు, ప్రమోషన్ సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే తెలంగాణ పోలీసులు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కిరణ్, అంటే ఇప్పటివరకు మొత్తం ఎంతమందికి నోటీసులు అందాయి? నోటీసులు అందుకున్న వారిలో కొంతమంది స్పందిస్తూ ఉంటే మరికొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం కావచ్చు, దేశం విడిచి వెళ్ళిపోయిన వారు కొంతమంది ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అటువంటి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా పంజగుట్ట పేజ్కి సంబంధించి కూడా 11 మంది సంబంధించి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరికి దశల వారీగా అందరికీ నోటీసులు సర్వ్ చేశారు. కేవలం 3 మాత్రమే రిప్లై ఇచ్చారు. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరగాలి. తేజతో పాటు ఎవరైతే విష్ణుప్రియ ఉంటారో విష్ణుప్రియకు మంది కూడా ప్రస్తుతానికి ఇక్కడ వచ్చారు. కాబట్టి ఒక్కొక్కరుగా విచారణకి హాజరవుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి కింద విష్ణుప్రియ వచ్చారు. మరొక వ్యక్తి కూడా యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో పంజగుట్ట పిఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోటీసు అందుకున్న వారు కూడా వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. పూర్తి స్థాయిలో వీరికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించే ప్రయత్నం అయితే ఇటు పంజగుట్ట పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. ఒక్కొక్కరుగా ఆ నోటీసు అందుకున్న వారంతా కూడా విచారణకు హాజరై ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేశారు, ఎవరు ప్రబోధపరిచారు, దీనికి సంబంధించి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగిందా ఏంటి, ఇంత ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఒక్కొక్కరుగా వస్తున్నట్టుగా చెప్పవలసింది. కొంతమంది ఇంకా అప్స్టాండింగ్లో ఉన్నారు, కొంతమంది స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, కొంతమంది ఇప్పటికే సిట్ నుంచి వెళ్ళిపోయిన సమాచారం నేపథ్యంలో పూర్తి స్థాయిలో అందరి వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫర్దర్గా ఏం చేయాలనే ఆలోచనలో ప్రస్తుతానికి అయితే పంజగుట్ట పోలీసులు ఉన్నట్టుగా చెప్పవచ్చు. వీటితో పాటు మియాపూర్లో తాజాగా నమోదైన కేసుకు సంబంధించి కూడా అక్కడి పోలీసులు దృష్టించినట్టుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, అంటే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి ఎటువంటి సెక్షన్లో పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది? ఎందుకంటే కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మేము ఒక నటులుగా కావచ్చు, సెలబ్రిటీలుగా కావచ్చు, మేము కేవలం దాన్ని ప్రమోట్ చేసాం, నటించే విధంగానే చేసామని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి సెక్షన్లు వీరి మీద ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని వాదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కొత్త చట్టాల ప్రకారం చూసుకుంటూ కూడా గేమింగ్ యాక్ట్తో పాటు ఐటీ సంబంధించిన యాక్ట్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది. చాలామంది ఏదో కొంత ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ఏదో తనకున్న అభిమానులను కూడా ఈ యాప్ ద్వారా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే కొత్త చట్టాల అంశానికి సంబంధించి కావచ్చు, కొత్త చట్టాలకు సంబంధించిన ఏర్పడిన ఏవైతే సెక్షన్స్ ఉంటాయో వాటి ప్రకారం కూడా నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పంజగుట్ట పిఎస్లో యూట్యూబర్ సంబంధించి ఎవరైతే ఈ యాప్స్కి సంబంధించి కొంత ప్రమోషన్ చేశారో వారికి సంబంధించి కూడా గేమింగ్ యాక్ట్తో పాటు కూడా వీరి మీద ఐటీ యాక్ట్ సంబంధించిన కేసులు పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా వీరు ఏదో విచారణకు హాజరై చేదు చూసుకుంటే కుదరదు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ దట్టి యాప్ సంబంధించి కూడా కొన్ని వందల కుటుంబాలకు సంబంధించి వారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా దీంతో మోసపోయిన వారు ఉన్నారు. కాబట్టి ఈ మహమ్మారిని పూర్తిగా కొంత అంతమొంచే ప్రయత్నం కూడా ఇప్పటికే చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా రకరకాలుగా జరుగుతున్నాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో ఈ తరహా యాప్లను కూడా ఇప్పటికే నిషేధించారు. ఎవరైనా
వేరే పద్ధతులలో వేరే విధానాలలో కూడా దీనికి సంబంధించి ఎవరైనా యాప్ సంబంధించిన ప్రమోషన్ చేసినా కూడా ఖచ్చితంగా ఉంటే కూడా ఇప్పటికే పోలీసులు ఫర్దర్గా హెచ్చరించారు. దీనికి సంబంధించిన పలు ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్స్ కావచ్చు, వివిధ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కూడా తెలంగాణ పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ తరహా సంబంధించిన వారు కూడా ప్రమోషన్ చేసిన వారు, దీనికి ప్రమోటింగ్గా ఉన్నవారు, ఇందులో లోపొచ్చిన వారు ఎవరైతే ఉంటారో అందరినీ కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం మీద కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరుగా పంజగుట్ట పిఎస్కి విచారణకు హాజరవుతున్నారు. వారి వద్ద నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ముందడుగు ఉంటుంది ఏంటని కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.